ఈరోజు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. అమావాస్య తిథి సాయంకాలం 4:03 వరకు ఉంది. అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. భౌమ అమావాస్య చాలా శక్తివంతమైనది. శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకొని అఖండ లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి భౌమ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది. భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా భౌమ అమావాస్య సందర్భంగా శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి, గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి మీ ఇంటి సింహద్వారానికి ఒక ప్రత్యేకమైన మూటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రత్యేకమైన మూటను ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచాలి. గుప్పెడు నవధాన్యాలు పొయ్యాలి. ఒక పటిక ముక్క కూడా ఆ ఎర్ర వస్త్రంలో ఉంచాలి. ఒక ఇనుప మేకు కూడా ఎర్ర వస్త్రంలో ఉంచాలి. ఆ తర్వాత 11 పచ్చి వక్కలు, 11 మిరియాలు, 11 లవంగాలు ఆ వస్త్రంలో ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ ఆ ఎర్రటి వస్త్రంలో చల్లాలి. ఇలా ఏర్పాటు చేసుకున్నాక ఆ వస్త్రాన్ని 3 సార్లు ముడివేసి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. భౌమ అమావాస్య సందర్భంగా ఈ శక్తివంతమైన మూటను మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీసినట్లయితే అంతర్గత శత్రుబాధలు, బహిర్గత శత్రుబాధలు తొలగిపోతాయి. దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ తర్వాత మీ గృహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో ధూపం వేయాలి. సాంబ్రాణి ధూపం ఎలా వేయాలంటే తెల్ల ఆవాలు కొన్ని సాంబ్రాణి మీద చల్లి సాంబ్రాణి ధూపం వేయాలి. అలా చేస్తే సంపూర్ణంగా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా ధూపం వేసిన తర్వాత కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని మీ ఇంటి ముందు భాగంలో చల్లుతూ ఓం అష్టభైరవాయ నమః అంటూ కాలభైరవుణ్ణి స్మరించుకోవాలి. అలాగే భౌమ అమావాస్య సందర్భంగా పూజ చేసేటప్పుడు కూడా అఖండ లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఆ విధి విధానాల్లో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి మీ పూజా మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి బొట్టును అలంకరించాలి. ఆ బొట్టు ఏంటంటే కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని దాన్ని పొడి చేసి ఆ కుంకుమ పువ్వు పొడిలో కొద్దిగా పన్నీరు కలిపి దాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా అలంకరించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎర్ర ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం కూడా ఎలా వెలిగించాలంటే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ఎర్రటి మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి ఒత్తులు తూర్పు వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, ఈశాన్యం వైపు ఒకటి వెలిగేలాగా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం పెట్టాలి. అయితే ఈ ఒత్తులు కూడా ఎరుపు రంగులో ఉండాలి. ఎరుపు రంగు ఒత్తులు తూర్పు వైపు, ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు ఉండేలాగా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో కూడా కొద్దిగా కుంకుమ పువ్వు పొడి వేయాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగించి లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి బొట్టుని సమర్పిస్తే భౌమ అమావాస్య సందర్భంగా అఖండ లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజు అమావాస్యతో కూడిన మంగళవారం. శత్రుబాధలు, దృష్టి దోషాలు సంపూర్ణంగా తొలగింపజేసుకొని అఖండ లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.